హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అయితే జారీ ప్రక్రియ అయితే చేసిందండి. దీనికి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చిందండి. రేషన్ కార్డులకు సంబంధించి ఏ అప్డేట్లు వచ్చాయి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం కూడా మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము. టెక్నాలజీని అన్ని రంగాల్లో విస్తృతి ఉపయోగించేందుకు ప్రయత్నిస్తున్న మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండి కొత్త రేషన్ కార్డుల విషయంలో అందజేయడం అయితే జరిగింది. ఏప్రిల్ నెలలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నట్లు మన నందెలల మనోహర్ గారు అయితే తెలియజేయడం అయితే జరిగిందండి. ఈ కొత్త రేషన్ కార్డులకు క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందని చెప్పడం అయితే జరిగిందండి. మంత్రి ఇంకా ఏం చెప్పారంటే ఏప్రిల్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని తెలియజేయడం అయితే జరిగిందండి. అలాగే రేషన్ కార్డులలో ఎవరైతే మార్పులు చేసుకోవాలంటే వీళ్ళకు సంబంధించి మార్పులు చేర్పులు అనేది చేయాలని అయితే మన ఏపీ ప్రభుత్వం అయితే జారీ ప్రక్రియ అయితే చేసిందండి రేషన్ కార్డు ద్వారా. అందువల్ల రేషన్ కార్డులలో మార్పులు కోరుకునేవారు ఏప్రిల్ నెలలో ఈ పని పూర్తి చేసుకునేలా ప్లాన్ అయితే చేయడం అయితే జరిగిందండి మన మంత్రి గారు. అందుకే తగిన ప్రాజెక్టును ప్రభుత్వం త్వరలోనే చెబుతుంది. సాధారణంగా మీ సేవల ద్వారా లేదా వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఈ అవకాశం కల్పించే ఛాన్స్ ఉందని అయితే మన ప్రభుత్వం నుంచి ప్రజలందరికీ కూడా తెలియజేయడం అయితే జరిగిందండి. ఈ కొత్త రేషన్ కార్డులపై ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. అంటే వీటికి ఇచ్చేటప్పటికి ప్రభుత్వం మనీ ఏదైనా తీసుకుంటుందా, డబ్బులు ఏదైనా తీసుకుంటుందా రేషన్ కార్డు ఇచ్చేందుకు అనేది ఒక డౌట్ అనేది అయితే ఉంది. అలా డబ్బులు తీసుకోవడం చట్టనిత్య నేరం అనేది ప్రభుత్వం నుంచి చెప్పడం అయితే జరిగిందండి. కొత్త రేషన్ కార్డులలో ఉండే క్యూఆర్ కోడ్ కీలకమైనదని, అది చెరిగిపోకుండా జాగ్రత్తగా కార్డును చూసుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగిందని ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ప్రజలకు కూడా. ఎందుకంటే రేషన్ షాపులకు వెళ్ళాక ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేశారు. దాంతో లబ్ధిదారులకు వివరాలు రేషన్ కార్డు డీలర్ ట్యాబ్లెట్లో కనిపిస్తుందండి. దాంతో ఇవ్వాల్సిన సరుకులు ఇచ్చి అప్డేట్ చేస్తారు. ఇలా ప్రతి నెల క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి సరుకులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. మొత్తం ఏప్రిల్ నెలలో కొత్త రేషన్ కార్డులు తీసుకోవాలి. ఎవరైతే మిస్ అవుతారో వారందరూ కూడా ఇంటి దగ్గర ఉన్న సచివాలయం సిబ్బందికి వెళ్ళి అక్కడ మీ కొత్త రేషన్ కార్డులు అనేది తీసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఎవరైతే పాత రేషన్ కార్డులు బదిలీ చేసుకుని కొత్త రేషన్ కార్డులు తీసుకుంటారో అటువంటి వారందరికీ కూడా రేషన్ లభిస్తుందని అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారే చెప్పడం అయితే జరిగిందండి. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ ముందుగా మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మరిన్ని వివరాలు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.